హలో ఎవ్రీవన్, ఈరోజు నేను మీకు యూట్యూబ్లో మన వీడియోస్కి thumbnail ఎలా అప్డేట్ చేయాలనేది చూపిస్తాను. సో దానికోసం ఫస్ట్ యూట్యూబ్ యాప్కి వెళ్ళాలి. సో మేనేజ్ వీడియోస్. సో మనం ఏదైతే వీడియో కావాలి ఏదైతే వీడియోకి thumbnail చేంజ్ చేయాలనుకుంటే ఆ వీడియోకి thumbnail చేంజ్ చేయొచ్చు. సో ఇలా క్లిక్ చేయాలి, ఎడిట్ వస్తుంది. సో ఎడిట్ ఆప్షన్కి వెళ్ళి ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ఇమేజ్ పైన ప్లస్ సింబల్ ఉంటుంది. సో పేజ్లో స్టార్టింగ్లో ఉంటుంది, లెఫ్ట్ సైడ్లో స్టార్టింగ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత కస్టమ్ thumbnail అని ఉంటుంది. సెలెక్షన్ చేసిన తర్వాత సో ఇక్కడ thumbnail అనేది ఉంది, నేను ఆల్రెడీ క్రియేట్ చేసి పెట్టాను. ఆ thumbnail సెలెక్ట్ చేశాను. సో క్లిక్ చేస్తే సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ మనకి కావాల్సినట్లా పెట్టుకోవచ్చు. ఇది అడ్జస్ట్ లెఫ్ట్ రైట్ టాప్ బాటమ్ ఇట్లా కనిపిస్తుంటుంది. సో ఇక్కడ ఏం ఇమేజెస్ ఏం లేవు కాబట్టి నేను జరిపినా కానీ మీకు జరిపినట్లు కనిపించట్లేదు. సో ఇలా మీ యొక్క వీడియోస్కి thumbnail అనేది చేంజ్ చేసుకోండి. సో ఇది thumbnail వచ్చింది. సో ఇలాగనే ఇక్కడ టైటిల్, మీకు ఏమైనా టైటిల్ కావాలంటే టైటిల్ పెట్టేసుకోండి. ఇలా శాంపుల్ టైటిల్, నేను ఒక టైటిల్ పెట్టేసాను. సో మనకు కావాల్సిన మొత్తం డిస్క్రిప్షన్ ఏమైనా కావాలంటే పెట్టేసేయండి. సో ఇక్కడ ట్యాగ్స్ వచ్చేస్తుంటాయి నాకు. ట్యాగ్స్ సో నాది ఏంది బిహేవియర్, నా టాపిక్ వచ్చేసి బిహేవియర్ టాపిక్. సో ఎంటర్ కొడితే నెక్స్ట్ వెళ్ళిపోతుంది. వాట్ ఈస్ బిహేవియర్, ఇది కూడా రిలవెంటే కదా. వాట్ ఈస్ ఏ బిహేవియర్, అది కూడా నా కంటెంట్ లో ఉంది. వై బిహేవియర్ ఈస్ నెసెసరీ. సో ఇవన్నీ ట్యాగ్స్ అన్నట్లు ఇట్లా. సో బిహేవియర్ రిలేటెడ్ అన్ని పెట్టేసుకోవాలి నేను. సో వాట్ ఆర్ అడ్వాంటేజెస్ అవని చెప్పాను నేను. సో వాట్ ఆర్ అడ్వాంటేజెస్ ఆఫ్ బిహేవియర్. సో ఇలా కొన్ని నేను పెట్టాను. సో ఇలా మీ ఇష్టం వచ్చినాయి ట్యాగ్స్ పెట్టేసుకోవచ్చు అన్నట్లు. సో నా ఇదేం లాంగ్వేజ్ ఎలా ఉంది, బిహేవియర్ ఇన్ తెలుగు. సో నాకు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి సో నేను తెలుగు అని పెడతాను. సో ఇలా డిఫరెంట్ ట్యాగ్స్ పెట్టుకోవచ్చు అన్నట్లు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తుంటారు. ట్యాగ్స్ ఎందుకంటే మన వీడియోని ఐడెంటిఫై చేయడానికి. సెర్చ్ లో మనం ఎవరైనా బిహేవియర్ రిలేటెడ్ కావాలి అంటే మన వీడియో అనేది వచ్చేస్తుంది. సో అలా. సో thumbnail అయిపోయింది, టైటిల్ అయిపోయింది, ఇవన్నీ అయిపోయినాయి. సో కామెంట్స్ మన వీడియోకి ఆఫ్ ఉండాలా ఆన్ ఉండాలా. సో మోడరేషన్ నన్ను అని పెట్టాను. సో మోడరేషన్ బేసిక్ పొటెన్షియలిస్ట్ టు హోల్డ్ ఆల్ కామెంట్స్. సో మన ఇష్టం అన్నది. సో ఇవన్నీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క మీనింగ్ ఉంటుంది. నన్ను అంటే ఎవరు మనకి కామెంట్ చేసినా అన్ని హోల్డ్ ఏం చేయమన్నట్లు. సో అన్ని కామెంట్స్ చూపిస్తాం. బేసిక్ హోల్డ్ ఇన్అప్రోప్రియేట్ అంటే ఏమైనా కొన్ని అప్రోప్రియేట్ వర్డ్స్ ఉంటాయి కదా. సో ఇన్అప్రోప్రియేట్ అంటే మనకి కొన్ని వర్డ్స్ సేవ్ చేసి పెట్టుకోవచ్చు. అలాంటి కామెంట్స్ వస్తే హోల్డ్లో పెట్టేస్తుంది. స్పామ్ చేసినా హోల్డ్లో పెట్టేస్తుంది. ఇప్పుడు ఎవరైనా టెక్స్ట్ హాయ్ అని చెప్పేసి 100 times పెట్టారనుకో అది స్పామ్ కిందకి వెళ్ళిపోతుంది. సో అలా కూడా రిస్ట్రిక్ట్ చేయొచ్చు. సో దాన్ని బేసిక్ మోడరేషన్ అంటారు. హోల్డ్ ఆల్ కామెంట్స్ అంటే అన్ని కామెంట్స్ పోస్ట్ చేయగలుగుతారు. సో అంటిల్ అన్లెస్ ఛానల్ ఓనర్ అప్రూవ్ చేస్తే కానీ వ్యూవర్స్ కనిపించదు అన్నట్లు. సో అది స్ట్రిక్ట్ అంటే హోల్డ్ ఏ బౌర్డర్ రేంజ్ ఆఫ్ పొటెన్షియల్ ఇన్అప్రోప్రియేట్ కామెంట్స్. ఇది కూడా అంతే. సో ఇలా డిఫరెంట్. సో మీ వీటి గురించి ఇంకా కావాలి అంటే ఇన్డెప్త్గా కావాలంటే నేను ఒక చూసి చెప్పాలి మీకు. సో అందుకు నేను ప్రెసెంట్ మీకు బేసిక్ ఓన్లీ చెప్తున్నాను. సో ఇది వీడియో ఉంది. సో విజిబిలిటీ పబ్లిక్, ప్రైవేట్, లిస్టెడ్, ప్రైవేట్ ఇవి కూడా పెట్టేసుకోవచ్చు. సో డిఫరెంట్ ఉన్నాయి. మీకు ఇన్డెప్త్గా ఏది కావాలంటే అది నాకు అడగండి, నేను పెడతాను. సో మీరు అడగకున్నా కానీ నేను ఫర్దర్గా అన్నీ నేను వీడియో తీసి పెట్టాలని డిసైడ్ అయ్యాను. సో అందుకే ఇది బేసిక్ వీడియో నేను నేర్చుకుంటున్నాను. సో ఇందులో ఏమైనా తప్పులుంటే నన్ను క్షమించగలరు. సో ఇలా మనం అన్ని సేవ్ చేసిన తర్వాత సేవ్ చేయాలి. సో సేవ్డ్ సక్సెస్ఫుల్ అని మెసేజ్ వస్తుంది. ఓకేనా. సో ఇక్కడ thumbnail అనేది అప్డేట్ అయింది. సో డిస్క్రిప్షన్, టెక్స్ట్, టైటిల్ అన్నీ ఇలా చేంజ్ చేయొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. మీకు నా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేయగలరు. సో సబ్స్క్రైబ్ చేస్తే మీకు మరిన్ని వీడియోలు నేను ముందు పెట్టే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.